బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రెండో రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. నేడు పార్లమెంటు ముందుకు 2025-26 ఆర్థిక సర్వే రానుంది. ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2:30కు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆర్థిక సర్వే నివేదికను అనంత నాగేశ్వరన్ వివరించనున్నారు. నేడు రెండో రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. నేడు పార్లమెంటు ముందుకు 2025-26 ఆర్థిక సర్వే రానుంది. ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2:30కు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆర్థిక సర్వే నివేదికను అనంత నాగేశ్వరన్ వివరించనున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రెండో రోజు బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా 2025-2026 సంబంధించినటువంటి ఆర్థిక సర్వే ఇప్పటికే కంప్లీట్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆర్థిక సర్వేని అటు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 4వ స్థానంలో ఉంది. దీంతో పాటు మధ్యాహ్నం 2 గంటలకు ఎకనామికల్ సంబంధించినటువంటి చీఫ్ అడ్వైజర్ మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఆర్థిక సర్వే నివేదికను మొత్తం కూడా అనంత నాగేశ్వరన్ కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మొత్తం 2025 సంబంధించినటువంటి బడ్జెట్ 2026 సంబంధించినటువంటి ఆర్థిక సర్వేను కూడా ఈ రోజు నిర్మలా మరకాసేపులోనే ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా వివరాలు కూడా ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్నటువంటి ఈ నాగేశ్వరరావు మరకాసేపులో మీడియా ముందు మధ్యాహ్నం 2 గంటల మీడియా ముందు అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం. రైట్ సునీల్, థ్యాంక్ యూ.